సామాజిక వర్గ రైతులు రెండవ దశ. మూడవ దశలో వాళ్ళు ఏం చేశారయ్య అంటే, ఇవన్నీ జరిగేనో చచ్చాను ఎందుకు, మనకెందుకు వచ్చిన గొడవ, మేము భూమి అమ్ముతాం, కోటికో 2 కోట్ల రూపాయలకో మాకు ఇచ్చేసి డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కోండి, మీరు ఇచ్చుకోండి ప్రభుత్వానికి అని చెప్తే, అప్పటికి ఈ నమ్మకంతో ఉన్నారు కదా ఈ తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం అభిమానులు, ఆ నాయకులకు సంబంధించిన వాళ్ళు 60 లక్షల నుంచి కోటిన్నర ఇచ్చి భూమి కొనుక్కుని వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది మూడో దశ జరిగింది. ఇట్లాగా భూ సమీకరణ సులభమయ్యింది. దానికి కారణం ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. వాళ్ళకి ఇప్పుడు కూడా 50,000 రూపాయల కౌలు వస్తుంది. ఇది 25,000 దశల వారీ పెంపు అని పెట్టారు. మొన్న నేను హాస్పిటల్లో మా అత్తగారిని జాయిన్ చేసిన టైంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ పక్కన బెడ్ మీద ఉన్న ఆవిడ చెప్పింది అనమాట. వాళ్ళది ఉండేది ఎక్కడో నెల్లూరు దగ్గర ఎక్కడ ఉంటారట. వాళ్ళ అమ్మగారికి అక్కడ భూమి ఉంది, ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున కౌలు వస్తుంది అనమాట. ఇప్పుడు 25,000కి ఇచ్చారు, ఇప్పుడు 50,000 కౌలు వస్తుంది. అంటే 10 ఏళ్లలో 50,000 దగ్గరికి వెళ్ళింది అనమాట. 50,000 కౌలు వస్తుంది కాబట్టి 50,000 కౌలు అంటే ప్రశాంతమే కదా అనే లెక్కన ఉన్నారు. అమ్ముదామంటే కొనుక్కునేవాళ్ళు లేరు అన్నది అప్పుడే తెలిసిందనమాట. ఏది 4 కోట్లకు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేరు అన్నటువంటి అది ఫస్ట్ ఫేజ్లో జరిగిపోయింది. తర్వాత ఏమైపోయింది, ఎప్పుడైతే ఆ మూమెంట్లో అయితే కనుక డెవలప్మెంట్ జరిగిపోయి ఉండేది, ఆ మూమెంట్లో టెంపో ఉంది.